హైదరాబాద్ రవీంద్ర భారతిలో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవ వేడుకలకు చీఫ్ గెస్టులుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు హాజరయ్యారు. స్నాతకోత్సవంలో పట్టభద్రులైన 500 మంది విద్యార్థులకు పట్టాలను ఆచార్య లింబాద్రి అందజేశారు. చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆచార్య లింబాద్రి విద్యార్థులకు సూచించారు. అలాగే ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆచార్య లింబాద్రి తెలిపారు. తపస్య విద్యా సంస్థల్లో అకాడమిక్స్ తో పాటు స్కిల్ ఓరియంటెడ్ విద్యను అందిస్తున్నామని తపస్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ ముప్పాల తెలిపారు. కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాములు గారికి మరియు లింబాద్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు తపస్య సిఏ కోచింగ్ అండ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోచింగ్ ఇచ్చేది. బట్ ఈరోజు భారతదేశం ఒక జీడిపి చూసుకున్న పరంగా తర్వాత ఉన్న నైపుణ్యమైన కోర్సెస్ కూడా కావాలనేది గ్రహించి ఇంటర్మీడియట్తో పాటు కామర్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రాడ్యుయేషన్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది. తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని అందించేటువంటి విద్యను పొందడానికి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వారిని జాయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాన్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి.